తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక దశ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. అంటే 78.30% మంది వివరాలను నమోదు చేసుకున్నారు. దాదాపు 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నారు. క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. తుది జాబితా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇక రేపటి నుంచి నోటీసులు సర్వే చేసే ప్రక్రియ మొదలు అవుతుందంటున్న సీఈఓ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదలైంది. మనతో పాటు సీఈఓ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎంతమందికి స్టేట్ వైడ్గా నోటీసులు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఈరోజు డ్రాఫ్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. డ్రాఫ్ట్ డిక్లరేషన్ ప్రకారం 2,64,00,000 మంది ఎలక్టరల్ రోల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో కూడా ఒక దగ్గర 60 లక్షల మందికి పేర్లు తప్పు వివిధ కారణాల వల్ల అనామలీస్ కింద గుర్తించాము. ఇవి కాకుండా నో మ్యాపింగ్ కేటగిరీ కింద 30 లక్షల మందికి గుర్తించాము. కాబట్టి ఈ 60 లక్షలు, ఈ 32 లక్షల మందికి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీసెస్ రేపటి నుంచి ఈఆర్ఓస్ వాళ్ళు బిఎల్ఓస్ ద్వారా, తర్వాత బిఎల్ఓ సూపర్వైజర్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ నోటీసులు అందజేయడం జరుగుతుంది. నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ నోటీస్కి ప్రాపర్ రిప్లై ఏ విధంగా ఇవ్వాలనే దానికి కూడా కన్సర్న్ బిఎల్ఓ, తర్వాత ఏఈఆర్ఓ కానీ, తర్వాత సూపర్వైజర్స్ కానీ తెలియపరుస్తారు. ఏ ఇబ్బంది, ఎందువల్ల నోటీస్ మీకు ఇస్తున్నాం అనేది, దానికి ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా వాళ్ళు సహాయపడతారు. ఆ విధంగా రిప్లై తీసుకొని వాళ్ళ పేరు లిస్ట్లోకి తీసుకురావడానికి, లిస్ట్లో ఆల్రెడీ ఉన్నారు, అనామలీస్ని ఏదైతే గుర్తించారో దాన్ని పూర్తిగా క్లారిఫై చేసుకున్న తర్వాత అది వాళ్ళ నేమ్ అనామలీస్ లిస్ట్ నుండి తీసివేయడం జరుగుతుంది. బిఎల్ఓల నిర్లక్ష్యము, బిఎల్ఓలకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లనే అనామలీస్ లిస్ట్ ఎక్కువగా ఉంది అన్నది కొంత గ్రౌండ్ లెవెల్లో చర్చ జరుగుతుంది. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? లేదు, 11 విషయాలలో అనామలీస్ కింద గుర్తించారు. 11 విషయాల్లో బిఎల్ఓస్ యొక్క ప్రమేయం అనేది ఎక్కువ ఉండదు. మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్, ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్, తర్వాత 2002లో ఉన్న డీటెయిల్స్, అవి రెండు మ్యాచ్ కావట్లేదు కాబట్టి అనామలీస్ కింద గుర్తించారు. అది అనామలీస్. తర్వాత నో మ్యాపింగ్ కేటగిరీ అనేది 2002లో పేరు ఏంది, ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు, అది డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి నో మ్యాపింగ్ కేటగిరీ కింద వచ్చారు. సో దీంట్లో బిఎల్ఓ అనే పాత్ర అనేది పిన్ పాయింటెడ్గా చెప్పలేం. ఎందుకంటే 2002 ప్లస్ ఇప్పుడు ఉన్న దానికి మ్యాచ్ చేయడంలో వస్తున్న ఇబ్బందుల వల్ల ఈ అనామలీస్ కానీ నో మ్యాపింగ్ కేటగిరీ కానీ వస్తుంది. 16వ తేదీ లోపు వీళ్ళంతా వివరణ ఇవ్వకపోతే కనుక ఓట్లు డిలీట్ అవుతాయంటూ సీఈఓ సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.